మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంత సమీపంలో విజయవాడ తిరుపతి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. చివరకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడిన చిరుతపులి అక్కడికక్కడే మృతి చెంది సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన చిరుతపులిని డిఆర్ఓ నాగయ్యతో కలిసి పరిశీలించారు. మృతి చెందిన చిరుతపులి వయసు సుమారు 6 సంవత్సరాలు ఉంటుందని రేంజ్ అధికారి శేఖర్ మీడియాకు తెలిపారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు చనిపోయిన చిరుతపులిని పరిశీలించి తర్వాత పోస్టుమార్టం చేసి ఖననం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇదే నెంబరా? పబ్లిక్ యూనిఫామ్ ఉండదు కదా, అప్పుడు అర్థం. నువ్వు బ్రేక్ పట్టుకుంటున్నావు, అతనికి క్లచ్ పట్టుకుని అలవాటు. రాజా ఫోటో తిరుపతి అండి. నా పేరు ఆర్ శేఖర్. ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక చిరుతపులి రోడ్డు దాటుతూ ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్టుగా, చనిపోయినట్లుగా, పడిపోయినట్టుగా మనకు వచ్చింది. సరే, వెంటనే మేము మా సిబ్బందితో హుటాహుటిన ఇక్కడికి వచ్చి చూస్తే అది చనిపోయింది. ఆ చనిపోయిన దానికి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసి వారి ఆదేశాల ప్రకారము దాని యొక్క పులిని లోకల్ వెటనరీ డాక్టర్ ఉన్నారు, ఆ వెటనరీ డాక్టర్ని ఇన్ఫార్మ్ చేసాము. ఆ ద్వారా పోస్ట్ మార్టం చేయడము, ఆ పోస్ట్ మార్టం తర్వాత దానికి సంబంధించిన దాన్ని పూర్తిగా దహనం చేయడము చేసేస్తాము. అది ఇక్కడ ఒక మనకు తెలిసినటువంటి అది జరిగి చనిపోయిన సన్నివేశాల ప్రకారం అది ఒక దుప్పిని తరుముకుంటూ వచ్చినట్టుగా, అంటే రోడ్డు కనిపిస్తున్నాయి, ఆ దుప్పేమో దాటి వెళ్ళిపోయింది రోడ్డు. ఇది చూసుకోకుండా సడన్గా రావడం వల్ల ఇది వాహనంకి ఢీకొట్టడం, ఆ ఢీకొట్టడం కూడా తలకి హెడ్ ఇంజరీ జరిగింది బాగా. మిగతా బాడీ పోర్షన్ అంతా ఎక్కడ ఎటువంటి గాయాలు లేవు, ఒక తలకు మాత్రం బాగా ఇంజరీ జరిగింది. ఆ ఇంజరీ వల్ల అది బ్లడ్ బయటకు వచ్చేసి అంత చనిపోయింది. వెటనరీ డాక్టర్ అధికారులు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా పూర్తి చేసి తదుపరి రికార్డు అంతా పై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాము. ఈ విధంగా మీ మీడియా ఛానల్స్ మిత్రుల ద్వారా తెలియచేయడం అనగా, ఇక్కడ ఈ బద్దివేలు నుంచి వచ్చే మన రోడ్డు అటు నెల్లూరు పోయే దారి కానీ, ఇటు కావులు పోయే దారి కానీ ఎన్హెచ్ రోడ్డు వేయడం జరిగింది. ఈ ఎన్హెచ్ రోడ్డు ఫాస్ట్ ట్రాక్ బాగా ఉండడం వల్ల స్పీడు 100, 120, 140 స్పీడ్ వెళ్తున్నాయి వాహనాలు. ఆ వాహనాలు అన్కంట్రోల్డ్గా వెళ్ళడం వల్ల ఇలాంటి జంతు మరణాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు కూడా ఈ బద్దివేలు నుంచే వాహనాలు కొంచెం స్లోగా, ఒక 50-60 అంటే కంట్రోల్లో ఉంటుంది వెహికల్, బ్రేక్ వేసినా ఆగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కొంచెం మీరు కూడా వాహనాలు పోయేవాళ్ళు కొంచెం నిదానంగా పోయి జాగ్రత్తగా పోవని మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆ నెల్లూరు బద్దివేలు రోడ్లో మేము అక్కడక్కడ సిగ్నల్స్ కూడా పెట్టాము. పులి అలాంటి జంతువులు ఇక్కడ క్రాస్ అవుతుంటాయి, కొంచెం స్లోగా పోండి ఇండికేషన్ కూడా పెట్టున్నాం అన్ని దగ్గరలా, జాగ్రత్తగా పొమ్మని చెప్పేసి.